తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్కు మరొక ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఏపీ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను రాజమహేంద్రవరం, నారాయణపురంలో ఉన్న సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహిస్తున్నట్లు దూడల త్రినాథ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఏపీ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24ను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, వైస్ ప్రెసిడెంట్ అనుశ్రీ సత్యనారాయణ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 35 నుంచి 75 సంవత్సరాల వరకు ఉన్న క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఆడేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయి క్రీడాకారులు 2 సింగిల్స్, 1 డబుల్, 1 మిక్స్డ్ డబుల్స్ ఆడొచ్చని, హెస్ట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ 2 సింగిల్స్, 1 డబుల్, 1 మిక్స్డ్ ఈవెంట్ ఆడవచ్చని వివరించారు. అన్ని ఈవెంట్లకు 17, 18 తేదీల్లో మెయిన్ డ్రా తీస్తామని తెలిపారు. ఈ పోటీల్లో క్వాలిఫై అయిన వారు హర్యానాలో మే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. ఈ నెల 10వ తేదీలోగా ఎంట్రీలను పంపాల్సి ఉంటుందన్నారు. క్రీడాకారులకు 3 రోజుల పాటు ఉచితంగా వసతి, అల్పాహారం, భోజన సదుపాయం తమ అసోసియేషన్ ద్వారా కల్పించడం జరుగుతుందన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ నియమ నిబంధనల మేరకు మాత్రమే టోర్నమెంట్ జరుగుతుందని త్రినాథ్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంట్ను నిర్వహించేందుకు అవకాశం కల్పించిన ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కార్యవర్గ సభ్యుడు సుమన్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి అసోసియేషన్ ఆర్గనైజ్ చేయమని ఏపీ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2023-24 అలాట్ చేయడం జరిగింది. దానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి నన్ను అంటే డివివి త్రినాథ్ యాజ్ ఏ ఆర్గనైజ్ సెక్రటరీగా ఈ టోర్నమెంట్ చేయడానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ జరిగే ఈవెంట్ 35+ నుంచి 75+ వరకు బోత్ మెన్ అండ్ ఉమెన్, సింగిల్స్ అండ్ డబుల్స్ అండ్ ఆల్సో మిక్స్డ్ డబుల్స్. డేట్స్ 16, 17, 18 ఆఫ్ ఫిబ్రవరి. వెన్యూ నారాయణపురంలో ఉన్న రాజమండ్రి బ్యాడ్మింటన్ అకాడమీ. దీనికి ఎంట్రీస్ చేరవలసిన ఆఖరి డేటు 10th ఆఫ్ దిస్ మంత్, 10th ఫిబ్రవరి. దీంట్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ 1 and 2 వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి. అది కాకుండా వాళ్ళ మిగతా ప్లేయర్స్ ఎవరైతే వివిధ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ సెలక్షన్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయలేకపోతారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా 16th వచ్చి క్వాలిఫైయింగ్ రౌండ్ ఆడుకొని స్టేట్ మెయిన్ డ్రాకి క్వాలిఫైయింగ్ రౌండ్ ఆడితే అందరూ క్వాలిఫై అయిన వాళ్ళు స్టేట్ మెయిన్ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈ మెయిన్ డ్రా 17th నుంచి స్టార్ట్ అవుతుంది. 17th, 18th 2 రోజులు కంప్లీట్ అవుతుంది. ఈ 2 రోజులు కంప్లీట్ అయిపోయిన ప్లేయర్స్, సెలెక్టెడ్ ప్లేయర్స్ రేపు మే నెలలో హర్యానాలో జరుగుతున్న నేషనల్ టోర్నమెంట్స్కి ఎలిజిబిలిటీకి ఈ టోర్నమెంట్ పెడుతున్నాం. ఇది ఆల్మోస్ట్ టోర్నమెంట్ సెలక్షన్ టోర్నమెంట్ అండి. నేషనల్ పార్టిసిపేట్ చేయడానికి సెలక్షన్ టోర్నమెంట్. ఏపీ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ మన ఈస్ట్ గోదావరి సెటిల్ అసోసియేషన్ ద్వారా 16, 17, 18న జరుగుతున్నాయి. దీంట్లో మెన్స్ అండ్ ఉమెన్స్ 35 years నుంచి 75 years వరకు అందరూ ఇందులో పాల్గొనవచ్చు. అవసరం అయితే వాళ్ళ యొక్క ప్రతిభను బట్టి సింగిల్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, అలాగే డబుల్స్లో చేసుకోవచ్చు, అలాగే మిక్స్డ్ డబుల్స్లో కూడా చేసుకోవచ్చు.